ఆకాశంలో వరుణదేవుడు కనబడుతున్నాడు. ఆ వరుణదేవుడి దగ్గరికి ఒక జర్నలిస్ట్ వెళ్ళాడు, మైకు పెట్టాడు. ఏమనయ్యా అంటే, బీహార్లో ఎందుకు వరుసనే వంతెనలు గోలుతున్నాయి, నువ్వు కరుణించలేదా అని చెప్పేసి. ఎందుకంటే నిన్న ఒక బీహార్ మంత్రి వర్షాల కారణంగా వంతెనలు కొట్టుకుపోతున్నాయి అన్నారు కాబట్టి. ఇది ఒక కార్టూన్ ఈనాడులో వచ్చినటువంటిది. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, ఇదే మొక్క వేరే మతంలో ఉన్నటువంటి దేవుడి విషయంలో వేయగలరా? ఇదే విధంగా దేవుళ్ళనికి వెటకారం చేయగలమా మనం? అతను దేవుడు అని కూడా చెప్పలేదా మంత్రి, వర్షాల కారణంగా అని చెప్పాడు. వర్షాల కారణంగా వంతెనలు కొట్టుకుపోతున్నాయి అంటే నితీష్ కుమార్ని బదనాం చేయొచ్చు, లేదా ఆ మంత్రిని వెటకారం చేయొచ్చు, లేదంటే ఆ అంశానికి సంబంధించిన మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. కానీ కామెడీగా వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి జర్నలిస్ట్ అడుగుతాడు. అంటే మనకి అసలు మన ధర్మానికి సంబంధించినటువంటి దేవుళ్ళతో ఇట్లాంటి పరాచికాలు, ఆ దేవుళ్ళని ఇలా సరదాగా ఆడుకోవడాలు అన్నటువంటిది గొప్ప విశేషమా, లేకపోతే ఈ సమాజంలో పెద్దగా స్పృహ ఉండదు కాబట్టి ఇది కామన్ అనుకోవాలా అన్నదే అర్థం కావట్లేదు.